టీఆర్ఎస్ చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను పట్టభద్రులకు వివరించి సురభివాణి దేవి సీరియల్ నంబర్ 4 కు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరాలని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ శివార్లోని రాజేంద్రనగర్ గండిపేట మండల పరిధిలోని సుందర్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్తో పాటు ఆయన అతిథిగా పాల్గొన్నారు. ప్రపంచ దేశాలలో తెలంగాణ రాష్ట్ర నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. దేశంలోనే నిరుద్యోగులకు అధిక ఉద్యోగ అవకాశాలు కల్పించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని గుర్తు చేశారు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడవద్దని బీజేపీ నాయకులకు హెచ్చరించారు. మీరు ఒక్కటే అడగాలి, ఈ 5 ఏళ్ళలో ఎప్పుడైనా మన కాన్సెన్స్ ఒక పని ఉంది, ఏనాడా ఒక మీటింగే పెట్టి సెంట్రల్లో ప్రభుత్వం ఉన్నది, ఏదైనా ఒక ₹1 కోటి 50 లక్షలు ఒకటే చెప్తున్నాను. ఒక మంచి మెజార్టీలో గెలిపించి ఒక మంచి వాతావరణంలో తీసుకోవాలని కూడా అనుకుంటున్నాను. మన ముఖ్యమంత్రి గారు ఒకటి ఆలోచించినాడు, నిజంగా కూడా ఎవరైతే క్యాండిడేట్ బాగుంటుంది, మేము కూడా భయపడ్డాం, ఏ క్యాండిడేట్ ఇస్తాం మేము అంత ఎంత బాధపడాలో చూస్తాను. తెలుగు ప్రజలు ఇక నిజంగా కూడా ఆయన పేరున్న తర్వాత నేను మేము కూడా అనుకున్నాం, కొత్తగా వచ్చింది ఏం చేస్తుంది ఏమవుతుంది అనుకున్నాం. కానీ 3 రోజులు సంతోషించాక జనమంతా కూడా ఓటర్స్ అంతా కూడా మేము ఓలేకపోయినా అని, అరే లేదు ఎట్టి పరిస్థితుల్లో మహిళలు ఒక మహిళ ఉంది, మహిళని గెలిపించాలి, ఆమె విద్యావంతురాలు చాలా మంది గెలిపి చాలా మంది చూసిన ఆమెను గెలిపించాలని ఒక ఆలోచన ప్రజలందరూ వచ్చినారు. అందుకని దాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఇంటిని నాకు చెప్పలేదు అని అది కూర్చుంటే మనకే నష్టం. ఈ 10 రోజులు ఉంది, అందరికీ చెప్పలేకపోతారు. క్రీడలు సభ్యులు ప్రకాష్ గౌడ్ అన్నతో మా ఇన్ఛార్జ్లు శ్రీనివాస్ గుప్తా గారు, రుద్రరాజ గారి సమక్షంలో చాలా టీఆర్ఎస్ సీనియర్ నాయకులు అందరి సమక్షంలో పట్టభద్రులతో మాట్లాడడం జరిగింది. ఈ అవగాహన సదస్సులో మా కార్యకర్తలకు ప్లస్ పట్టభద్రులకు ఒకటే చెప్పడం జరుగుతుంది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎస్ వాణిదేవి గారికి 4వ సీరియల్ నెంబర్లు ఉన్న ఎస్ వాణిదేవి గారికి మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపియమని, ఫస్ట్ కౌంటింగ్లో 50% ఓట్లు రావాలని చెప్పి ప్రతి కార్యకర్త కష్టపడాలని చెప్పడం జరిగింది. ఈ దిశానిర్దేశం చేసుకుంటూ ప్రకాష్ గౌడ్ గారు అదే మాట చెప్పారు, మనం 100% గెలవాలి. టీఆర్ఎస్ పార్టీ ఏ ఎలక్షన్ గెలుచుకుంటూ వచ్చింది, ఈ ఎలక్షన్ గెలవడం చాలా ఈజీ. మనం చేసిన సంక్షేమ అభివృద్ధి పథకాలు చెప్పుకుంటూ పోతేనే పట్టభద్రులు అందరూ సంతోషపడతారు. ఒక్కటి కావాల్సిందంటే ప్రతి ఒక్కరిని కలవడం. ఈ రాబోయే 9 రోజులు అందరిని కలిసి ఎలక్షన్ హాలిడేస్ వచ్చినా కూడా ఎలక్షన్ డేట్ రోజు అందరూ వచ్చి మ్యాక్సిమం ఓట్స్ పోలేటట్టు చూడాలి. ఆ మ్యాక్సిమం ఓట్స్ టీఆర్ఎస్ అభ్యర్థికి వేయాలని చెప్పి అందరిని కోరడం జరిగింది. అందరు చాలా పాజిటివ్గా ఉన్నారు, పాజిటివ్ మూడ్ వచ్చేసింది. 100% ఎస్ వాణిదేవి గారు గెలవబోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం